ఇంకా మా అన్న వస్తలేదు ఏంది? ఒకసారి మా అన్నకు ఫోన్ చేసి అడగాలి నాన్న ఏమైందో. ఫోన్ చేసుడు కాదు బావా, బావతో నువ్వే పోతే అయిపోవు. నీ వచ్చేదాకా ప్రాణం ఆగుతలేదు కదా. అదేనే అన్నేందో ఇంకా రావట్లేదు. వస్తాడులే బావా, నువ్వేం టెన్షన్ పడక ఆగు. కానీ నాకు లోపలైతే మస్తు భయం అవుతుంది. వాళ్ళు అన్న ఒప్పుకుంటాడంటావానే? అమ్మ తోడు ఒప్పుకుంటాడు బావా, నువ్వు ఎందుకు ఇంత నన్ను టెన్షన్ పెడతాను? బాగా టెన్షన్ అవుతుంది కదా. కార్తీక్ వాళ్ళ అన్నతో మా అన్న ఏం మాట్లాడుతుండే ఏమో. దేవుడా మా లవ్ యాక్సెప్ట్ చేయాలి దేవుడా. మా అన్నయ్య మా పెళ్ళికి కూడా ఒప్పుకోలేదు దేవుడా, ప్లీజ్ ప్లీజ్. హాయ్ శివ. హాయ్ అన్వేష్, ఏదో మాట్లాడాలన్నా చెప్పు. అదే శివ, నా తమ్ముడును మీ చెల్లె ఇద్దరు లవ్ చేసుకుంటారు కదా, సో దాని గురించే మాట్లాడదాం అనుకుంటాను. దాని గురించి మాట్లాడదే ఉన్నది అన్వేష్. మొన్న నేను ఇంటికని చెప్పేసినా కదా నేను ఆల్రెడీ నీకు. అదే శివ, మా ఇంటికాడ మాట్లాడుకున్నాం, కానీ మా తమ్ముడును మీ చెల్లి జెన్యున్గా ట్రూగా లవ్ చేసుకున్నారట. మా తమ్ముడు అసలే మర్చిపోలేకపోతాడు, ఇంటి దగ్గర చాలా బాధపడతాడు. అన్వేష్, నువ్వేమో ట్రూ లవ్ అంటాను, మా చెల్లినేమో మంచిగా తింటుంది ఉంటుంది, మంచిగా హ్యాపీగా కాలేజ్ కూడా పోతుంది. కానీ మా తమ్ముడు అయితే అస్సలే అట్లా లేడు, కావే లేకుండా అసలే ఉండలేనంటాడు. నేను ట్రూగా లవ్ చేసిన అన్న ఏదో ఒకటి అని చెప్పేసి ఇంట్లో చాలా బాధపడతాను. ఇవన్నీ బాధ చూడలేక నీతో మాట్లాడదామని వచ్చిన. దానికి నేనేం చేయాలి అన్వేష్? మా చెల్లకి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా నడుస్తాయి, ఎగ్జామ్స్ కూడా రాస్తాను. అది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మా బావకి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఆ పనులు కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు. అవునా శివ, కానీ ఒక్కసారి మా తమ్ముడి గురించి ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఎట్లాగో మన అందరం ఒకటే ఊరోళ్ళం, ప్లస్ మా ఫ్యామిలీ గురించి మొత్తం నీకు తెలుసు. అన్నిటి పరంగా మేము ఉన్నోళ్ళమే. మా తమ్ముడు చాలా బాధపడతాను. ఒక్కసారి మా తమ్ముడు గురించి ఆలోచించి ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోరా. ఇగో అన్వేష్, మా చెల్లె మీ తమ్ముడు మర్చిపోయింది, ఓకేనా? అది హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మా బావకు మా చెల్లకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఏర్పాటు కూడా స్టార్ట్ అయినాయి. మళ్ళీ దీని గురించి మాట్లాడుతాను ఏంది నాకు అర్థం కావట్లేదు. అవునా శివ, నువ్వు మాట్లాడాలంటే నిజం ఉన్నది, బట్ ఏంటంటే మా తమ్ముడు కావ్యని మర్చిపోలేకపోతానని చెప్పేసి ఉద్దేశంతో నీతోటి మాట్లాడతాను. ఇగో అన్వేష్, మళ్ళీ చెప్తాను, నేను గుర్తుపెట్టుకో. మా చెల్లి అయితే మీ తమ్ముడు మర్చిపోయింది, మా అమ్మ కూడా మాట ఇచ్చింది మా బావని పెళ్లి చేసుకుంటాను. ఇగో అన్వేష్, మీ ఆడపిల్లలు ఈ విషయం వదిలేస్తే మా పరుగు పోతుంది. ఈ విషయాన్ని ఇంతతో వదిలేయి. ఇది వదిలేస్తే మీకు మంచిది, మాకు మంచిది. సరే శివ, కానీ ఒక్కసారి మళ్ళా మీ చెల్లె ఇష్టంతో పెళ్ళి ఒప్పుకున్నదా లేకపోతే ఏమైనా బలవంతం మీద ఒప్పుకున్నదో ఒకసారి అడిగి తెలుసుకో. ఎందుకంటే మా తమ్ముడు మాత్రం చాలా బాధపడతాడు. నువ్వు ఏదో రిక్వెస్ట్ చేసినా ఇక్కడికి వచ్చిన ఈ టాపిక్ మాట్లాడదామంటే ఇక్కడ వరకు వచ్చటమే కదా అసలు. దానికి ఆల్రెడీ పెళ్లి సెట్ చేసిన నేను నెక్స్ట్ మంత్ పెళ్లి చేద్దాం అనుకుంటాను. ఇంకోసారి అయితే ఫస్ట్ నాకు తీసుకురాకు, ఈ టాపిక్ గురించి నాకు మాట్లాడకు.